తిరుమల వెంకటేశ్వరుడి కాసులహారం శ్రీవారి భక్తులు తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన చరిత్ర ఇదే. తిరుమల శ్రీవారి కాసులహారం వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ఈ కాసులహారంలో 108 బంగారు కాసులున్నాయి. ఆ చరిత్ర ఏంటో, ఈ కాసులహారం ఎవరు చేయించారో తెలుసుకుందాం. కానీ నాగరాజుకు వచ్చిన ఒక కళ తన జీవితాన్నే మార్చేసింది. నాగరాజురావుకి 1964లో రాత్రి తన స్వప్నంలో వెంకటేశ్వర స్వామివారు సాక్షాత్కరించారని చెబుతుంటారు. నాకు కాసులహారం సమర్పించుకుంటావా అని నాగరాజురావుని వెంకటేశ్వర స్వామివారు అడిగారు. కానీ కలలో జరిగిన సంఘటనను నాగరాజురావు గారు పెద్దగా పట్టించుకోలేదు. ఒకరోజు గడిచిన తర్వాత ఉదయం గుర్తు తెలియని భక్తులు వారి ఇంటికి తిరుపతి లడ్డు ప్రసాదం ఇచ్చి వెళ్ళారు. ఇంట్లో ఆడవాళ్ళ మంగళసూత్రాలు విక్రయించిన 2 కాసులు కూడా రావు. అలాంటిది 108 కాసులహారం ఎలా చేయించాలని మదనపడ్డారు. చివరికి దేవుడే దారి చూపిస్తాడని నిర్ణయించుకున్నారు. ఆ రోజు నుంచి ఆ కుటుంబం ఒక పూట భోజనం మానేసి మిగిలిన డబ్బులతో స్వామివారికి కాసులహారం చేయించాలని నిర్ణయం తీసుకున్నారు.